విజయశ్రీ కుటుంబం రథసారథి డాక్టర్ కిషోర్ కుమార్ గారికి ఈరోజు ప్రత్యేకించి వారు ఒక గొప్ప ప్రాజెక్ట్ని రిలీజ్ చేసిన ఈ సందర్భంగా ఈనాటి సభాపతిగా అలంకరించి మన ఎదురు ఒక ఇన్స్పైరింగ్ స్పీచ్ మంచి ఉత్తేజాన్ని కలిగించే చైతన్యపరిచే ఒక స్పీచ్ ఇచ్చినటువంటి లక్ష్మీకాంత్ గారికి వారికి నాకు పరిచయం గత 30 సంవత్సరాల పరిచయం ఈరోజు కలుస్తున్నాం ఈ స్టేజ్ మీద గురించి. అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని వీరశంకర్ గారు మంచి విషయాలు తెలియజేశారు. డాక్టర్ సోమరాజు గారికి, సామరాజు గారికి, డాక్టర్ రాజు గారికి, వరప్రసాద్ గారికి, మహేష్ గారికి, సత్యనారాయణ గారికి, వెంకటేశ్వర గారికి, వెంకటేశ్వర గారికి, ఈ ప్రత్యేకించి ఈరోజు ఈ కార్యక్రమంలో మన చక్కని విషయాలు యూనివర్సిటీ గురించి గురించి మనం తెలియజేశారు. ముఖ్యంగా మన మానవ జీవనానికి ఎంతో బయాలజికల్ మిషన్ ఈ మానవులైనటువంటి రూపం. ఈ బయాలజికల్ మిషన్ కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు అది సమకూర్చుకుంటే ఆ మిషన్ యొక్క బాగా పనిచేస్తుంది. ఆ విధంగా ఈ బయాలజికల్ మిషన్కి కావాల్సిన మొట్టమొదటి న్యూట్రిషన్ అంటే ఆహార ఔషధము. ఆహారాన్ని ఔషధంగా ఈ యంత్రాలను అందజేయగలిగినట్లయితే ఈ యంత్రానికి కావాల్సినటువంటి ఇంధనం ద్వారా ఇది శక్తిని సమకూర్చుకొని ఈ యంత్రం జీవ యంత్రం పనిచేస్తూ ఉంటుంది. సాధారణంగా మనం చూస్తుంటాం, మిషన్ ఏదైనా కావాల్సినప్పుడు రిపేర్ చేసుకుంటాం. అదేవిధంగా ఈ జీవ యంత్రానికి రిపేర్ వస్తుంటాం. వాటిని రిపేర్ చేసుకోవడానికి మనం సరైనటువంటి ఔషధాలు వాడుతూ ఉంటాం. ఆ ఔషధాలలో భాగంగా ముఖ్యంగా ఈ జీవ యంత్రం నడపడానికి కావాల్సినటువంటి ఔషధం, ఆహార ఔషధం అదే న్యూట్రిషన్. ఆయుర్వేదం ఈ రెండు సమకూర్చుకోవడం ద్వారా ఈ యంత్రం ఒక సక్రమంగా సరళంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ యంత్రానికి కావాల్సినటువంటి ఆహారం, నిద్ర, నడక అని మూడవది ముఖ్యమైనటువంటి అంశము ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. ఎందుకంటే మైండ్కి స్ట్రెంత్ ఇచ్చేది స్పిరిచువాలిటీ, బాడీకి స్ట్రెంత్ ఇచ్చేటువంటి ఆహారము, నిద్ర, నడక. ఈ నాలుగు ఉన్నట్లయితే మనం ఈ జీవనంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి జీవ యంత్రాన్ని ఎక్కువ కాలం మనం ఈ యంత్రాన్ని నడుపుకోవాలి. అందులో భాగంగా మన యంత్రాలు జాగ్రత్తగా యంత్రాన్ని సమకూర్చుకోవాలన్నట్లయితే ఈ యంత్రం ఎంతో కాలం చక్కగా జీవనం సాగించే అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క న్యూట్రిషన్ లో భాగంగా మనకి ఈ రోజున ఎక్కువ మంది ఎక్కువ శాతం చక్కెర వ్యాధి, డయాబెటీస్ బాధపడుతూ ఉన్నారు. మరి ఆ యొక్క నివారణ చేయగలిగినట్లయితే మన ఆరోగ్యం ఇంకా ఎంతో ఉన్నతంగా పెరుగుతుంది. ఆరోగ్యాన్ని ఈ యొక్క ఒత్తిడి పెరగడానికి, ఒత్తిడి పెరగడం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అందువల్ల ఒత్తిడి నివారింప చేసేటువంటి, బ్రెయిన్ ఉపశమనాన్ని కలిగించేటువంటి మన ఆధ్యాత్మికత ఒక చక్కని మార్గము. అదేవిధంగా ఆహారం ద్వారా మన బ్రెయిన్ అంటే ఫస్ట్ బ్రెయిన్లో మన మెదడు, రెండవ బ్రెయిన్ గట్. ఈ యొక్క జీర్ణాశయాన్ని ఒక సక్రమైనటువంటి సర్వీస్లో పరిచయగలిగినట్లయితే మన రెండవ బ్రెయిన్ గట్ ఎంతో ఒక
సరైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పరచుకోవడం జరుగుతుంది. తద్వారా అంటే ఫస్ట్ బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ ఈ రెండు కూడా ఉన్నతంగా ఉన్నట్లయితే, ఒక చక్కని ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే పూర్తి ఆరోగ్యం మనకి ఏర్పడుతుంది. అంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం స్పిరిచువాలిటీ వల్ల శారీరక ఆరోగ్యం గడపడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడం ద్వారా సెకండ్ బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది. ఆ విధంగా మానసిక శారీరక ఆరోగ్యాన్ని సమకూర్చుకుంటూ చక్కటి జీవనాన్ని సాగించడానికి మనకు ఈ యొక్క తగిన ఔషధ విషయాలను అనుసరించేటువంటి విధానంలో ముఖ్యంగా న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ వల్ల మన ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా మనం భద్రపరచుకునేటువంటి అవకాశం ఉంది. మన ఔషధాలు వాడకుండా మన ఆరోగ్యాన్ని మన రక్షణలో మన జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం మనం ఉపయోగించుకున్నట్లయితే మనం ఎంతో ఆహ్లాదమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. అనేటువంటి న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ సుమారు 100 ప్రొడక్ట్స్ పైన మనం తయారు చేశారు డాక్టర్ కిషోర్ కుమార్ గారు. వారి యొక్క ప్రయాణంలో మన 5 సంవత్సరాల్లో ఎంతో కష్టపడి ఈ జీబీఎస్ అంతా కలిసి ఒక సమిష్టిగా ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలను చేయాలనేటువంటి పట్టుదల, ఆసక్తి, లక్ష్యంలో వారి ప్రయాణం సాధించడం ద్వారా ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది. ప్రతిరోజు ఏదో కష్టం ఏర్పడుతూ ఉంటుంది. ఆ కష్టాన్ని అధిగమిస్తూ మరింత ధైర్యంగా, మరో సంకల్పం, మరో శక్తి, మరో ధైర్యంతో ప్రతి అడుగు ముందుకు వేయడం ద్వారా ఈ రోజు 4 సంవత్సరాలు దాటి ఒక చక్కటి ప్రొడక్ట్స్ మనకు సమాజానికి అందిస్తున్నారు. కొన్ని ప్రొడక్ట్స్ ఇప్పటికే మంచి ప్రాచుర్యంలో వచ్చాయి. ఇప్పుడు ఈ రోజు రిలీజ్ కాబడినటువంటి ప్రొడక్ట్ మన అందరికీ కూడా అవసరమైనటువంటి ప్రొడక్ట్ గా ఈ రోజున మనం విశ్లేషించడము, ఈ సందర్భంగా ఈ ప్రొడక్ట్ మనం మనం ఆవిష్కరించి ఆ ప్రొడక్ట్స్ మన సమాజంలో విస్తరింప చేయడం ద్వారా చక్కెర వ్యాధిని నివారించడానికి ఒక మంచి అవకాశం. ఆహారమే ఔషధము అనేటువంటి గొప్ప కాన్సెప్ట్ తో వారు ముందుకు అడుగుతున్నారు. కిషోర్ కుమార్ గారిని చేసేటువంటి ప్రతి ప్రయత్నానికి భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ ప్రసాదింపబడుతూ వారి యొక్క ప్రొడక్ట్స్ అన్ని సమాజానికి మంచి ఆరోగ్యాన్ని సమకూర్చాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.